నార్మల్‌గా నార్మల్ డెలివరీ కోరుకున్నా బేబీ డెలివరీ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ మదర్ అండ్ బేబీ అనేది. అలాగే చాలామంది వుమెన్‌కి ఏం చెప్తారు మీరు? నార్మల్ బర్త్ చేసుకోవాలని వాళ్ళకుంటది. బట్ యాంగ్షియస్‌గా ఫీల్ అయిపోతూ ఉంటారు. చేయగలనా? లేనా? అని కరెక్ట్. భయపడుతూ కరెక్ట్. ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ప్రెగ్నెన్సీ జర్నీలో ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సో, ద ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ అందరూ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే. ట్రీట్ ప్రెగ్నెన్సీ యాస్ ఎ నార్మల్ థింగ్. యాస్ ఎ హ్మ్. న్యాచురల్ థింగ్. ఇట్స్ నాట్ ఎ డిసీజ్. డోంట్ గెట్ స్కేర్డ్. మీకేదన్నా డౌట్ ఉన్నా గూడా మీ హెల్త్ కేర్ ప్రొవైడర్‌ని అడగండి. కరెక్ట్‌గా నార్మల్‌గా చిన్న పనులు చేసుకోవడం, వాకింగ్ చేయడము, చైల్డ్ బర్త్ క్లాసెస్ అటెండ్ అవ్వడము, కరెక్ట్‌గా చెకప్స్‌కి రావడము, అధిక బరువు పెరగకుండా చూసుకోవడము. డయాబెటిస్, హైపర్‌టెన్షన్ కనుక్కోవాలి అంటే మీరు రొటీన్‌గా చెకప్స్‌కొస్తే ద డాక్టర్స్ పికప్ చేసుకుంటాం ప్రాబ్లమ్స్. దాన్ని బట్టి వాళ్ళకి గైడెన్స్ ఉంటుంది. సో, చైల్డ్ బర్త్ క్లాసెస్ అటెండ్ అవ్వడము, లేబర్ గురించి తెలుసుకోవడం, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స్ తేకుండా హ్మ్. అనవసరమైన డౌట్స్ పెట్టుకొని నీ ప్రెగ్నెన్సీ, నా ప్రెగ్నెన్సీ అని కంపేర్ చేసుకోకుండా రైట్. టేక్ యువర్ జర్నీ యాస్ యోర్స్. అండ్ హ్మ్. ఎప్పుడు మీ బర్త్ కంపానియన్‌ని చూజ్ చేసుకోండి. నా బర్త్ జర్నీ ఇట్లా ఉండాలి అని డాక్టర్‌తో మాట్లాడండి. అండ్ ఎప్పుడైనా న్యాచురల్ బర్త్, నార్మల్ డెలివరీ అయినా, సిజేరియన్ అయినా ఔట్‌కమ్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అంటే హ్మ్. బేబీ బావుందా? తల్లి బావుందా? ఈ తల్లి బేబీతో పాటు హ్యాపీగా ఇంటికెళ్తుందా? హ్మ్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ సిజేరియన్ అయినా కూడా చాలామంది మాకు ఎక్కువ క్వెషన్స్ అడగరు లిఖిత. హ్మ్. ఎందుకంటే ఫస్ట్ నుంచి వి హావ్ దట్ అండర్‌స్టాండింగ్, దట్ బాండ్. డెఫినైట్‌లీ. హ్మ్. థర్డ్ మంత్ నుంచి చూస్తుంటాం గదా! మాట్లాడుతా ఉంటాం గదా! ఇదవ్వచ్చు, అదవ్వచ్చు, మనం దీనికి ప్రిపేర్డ్ ఉందాం, మీకు అన్నీ చెప్తాను. అండ్ అన్నీ చెప్పి చేస్తాం గదా! సో, దేర్ ఇస్ హ్మ్. సో మచ్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్‌పరెన్సీ. హ్మ్. అండ్ దే విల్ నెవర్ ఫీల్ యాస్ ఎ ఫెయిల్యూర్ బికాస్ దే హావ్ ట్రైడ్ దేర్ బెస్ట్. రైట్. సో, ఎప్పుడు హ్మ్. నాకిలా జరగలేదు, నేనిలా ఫెయిల్ అయిపోయాను మదర్‌లాగా, నాకు న్యాచురల్ బర్త్ అవ్వలేదు, నేను సిజేరియన్ అడిగాను, అలా అనిపించుకోకుండా ఉండాలి అంటే ద ట్రాన్స్‌పరెన్సీ, కమ్యూనికేషన్ అండ్ టైమ్లీ డెసిషన్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. హ్మ్. మీరిప్పటి వరకు ఎంతో ఎక్స్‌పీరియన్స్ ఎన్నో ఇయర్స్ ఉంది గాబట్టి, మీరు చూసిన ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ నార్మల్ బర్త్‌కైనా మీరు చూసింది ఏదైనా మాతో పంచుకుంటారా? ఓకే. యాక్చువల్లీ చాలా ఉంటాయి లిఖిత. ప్రాబబ్లీ నేను మొన్న రీసెంట్‌గా చేసిన ట్విన్స్ బర్త్ చెప్తాను. హ్మ్. లాస్ట్ ఫ్రైడే ఒక ట్విన్స్ బర్త్ చేశాను. సో, తను చాలా కీన్ ఉండింది నార్మల్ డెలివరీ కోసం. ముందు ఓకే. నార్మల్ బర్తే తనకి. సో, హ్మ్. ఫస్ట్ బేబీ హెడ్ వచ్చిందనమాట. సో, సరే బేబీ హెడ్ వచ్చేసింది అని. దెన్ దాని తర్వాత సెకండ్ బేబీ ట్రాన్స్‌వర్స్‌గా అడ్డంగా ఉంది. సో, తల ఉన్నా, కాళ్ళున్నా ఈజీగా వచ్చేస్తాయి. సో, ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే మనం థియేటర్‌ని ఆల్రెడీ రెడీగా పెట్టుకొని బికాజ్ మానిటరింగ్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది మన దగ్గర. హ్మ్. అండ్ ఇంకొక హెల్ప్‌ని పిలుచుకున్నాను. కలీగ్ కన్సల్టెంట్‌ని, మిడ్‌వైఫ్ ఉన్నారు. బేబీని టర్న్ చేయడానికి ట్రై చేశాము. బేబీ టర్న్ అవ్వలేదు. అలాగే ఉండిపోయింది. తర్వాత ఐ లిటరల్లీ హాడ్ టు సిట్ డౌన్ ఆన్ మై నీస్ అండ్ లోపల చేయి పెట్టి ఐ కుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద ఫీట్ అనమాట. దెన్ వావ్! ఐ వాస్ లైక్ దే వర్ ప్రేయింగ్ అండ్ I was praying and we were like together we were encouraging each other and pushing. So there's always a fear in us also. It's not యాహ్! that ఏమన్నా అయినా నాకేం డిఫరెన్స్ ఉండదు. No, హ్మ్. it is not like that. Every birth is very crucial for the care provider also. Be it a హ్మ్. doctor or be it a midwife or be it the entire team in the labor room. ఒక బేబీ బర్త్ అవ్వంగానే ఏడవకపోయినా, సరిగ్గా లేకపోయినా వి ఆల్ ఫీల్ వెరీ బ్యాడ్. సో, వి వర్ ట్రైయింగ్ టు డెలివర్ అనమాట. సో, ఫస్ట్ పాప వచ్చింది. ఆర్ బాబొచ్చాడనుకుంటా. దెన్ సెకండ్‌ది లిటరల్లీ కాలు పట్టుకొని ఇట్ వాస్ లైక్ రిక్వెస్టింగ్. సో, కమ్ ఔట్. సో, ద ఎంటైర్ టీమ్ వాస్ వెయిటింగ్ ఎట్లా ఉంటది? ఎట్లా ఉంటది? బికాజ్ వి డోంట్ అలౌ సో మెనీ పీపుల్ ఇన్ ద లేబర్ రూమ్. బట్ హ్మ్. హర్ హస్బెండ్ వాస్ దేర్. వాళ్ళ మదర్‌ని కూడా అడిగింది. సో, జనరల్లీ చాలా మందిని అలౌ చేయం. బట్ షీ వాస్ వెరీ యాంగ్షియస్. సో, మా వాళ్ళున్నారు. సో, వి కుడ్ ఆల్ డెలివర్ బోత్ ద బేబీస్ సక్సెస్‌ఫుల్లీ అనమాట. సో, హ్మ్. బోత్ ద బేబీస్ వర్ ఆల్‌మోస్ట్ 2.7, 2.8 కేజీస్ అండ్ హెల్తీ. The minute they both came crying, it was like a joy for all of us in the labor యాహ్! room. This is యాహ్! a very, very recent incident. హ్మ్. Otherwise, there are many things when women come back and give us some small gifts like a hand యాహ్! drawn యాహ్! painting or anything in memories. No, it all feels very good. So, హ్మ్. memories అయితే చాలా ఉంటాయి. అలాగే మీరు సి సెక్షన్ సూచర్స్ వేస్తున్నప్పుడు హ్మ్. మాట్లాడుతూ వేస్తూ ఉంటారు. అంటే జస్ట్ డెలివరీ అయినా గానీ అక్కడ వేస్తూ ఉంటారు గదా! సో, అలా మీతో మాట్లాడుతున్నప్పుడు మీకు ఏమనిపించదా? అంటే ఇప్పుడే డెలివరీ అయింది. సో, మమ్మల్ని కంఫర్ట్ చేయడానికి మీరలా మాట్లాడుతుంటారా? లేకపోతే వాట్ గోస్ త్రూ దేర్ అంటే ఏం సో, జెప్తారు? బేసికలీ ఓటీ థియేటర్ అంటున్నారు కదా! థియేటర్ ఈస్ నాట్ దట్ సీరియస్ థింగ్ దట్ యూ యాక్చువల్లీ సీ ఇన్ ద మూవీస్. మా ఓకే. దగ్గర ఎలా అవును. ఉంటదంటే వి ప్లే మ్యూజిక్. ఓహ్! సో, వీల్ ఆస్క్ హర్, "డూ యూ హావ్ ఎనీ సాంగ్ ప్రిఫరెన్సెస్" అని. దే హ్మ్. విల్ జనరల్లీ హావ్ సాంగ్ ప్రిఫరెన్సెస్. వాళ్ళకి నచ్చింది
పెడతామనమాట. అండ్ దే విల్ ఆల్వేస్ హ్యావ్ దేర్ హస్బెండ్ విత్ దెమ్ మీకు ఇన్ ద డిస్టర్బ్ థియేటర్. అవ్వదా యాస్ ఎ అబ్స్ట్రేషన్? బికాస్ వీ నో అవర్ ఫోకస్ కదా! వావ్! అండ్ ఇట్స్ నాట్ లైక్ ఎ లౌడ్ మ్యూజిక్. ఇట్స్ వెరీ సాఫ్ట్ అండ్ ఆ వాల్యూమ్ తక్కువలో ఉంటుంది కదా! బట్ యూ ఆల్సో ఫీల్ బెటర్. అండ్ ద హస్బెండ్ ఈస్ ఆల్వేస్ విత్ ద మదర్ ఇన్ ద థియేటర్ ఆల్సో. హ్మ్. సో వాళ్ళు జనరలీ దే విల్ బి బిజీ బికాస్ షీ ఆల్వేస్ హాస్ ఎ కంపానియన్. We యాహ్! never take the mother alone into the theater. Husband హ్మ్. always accompanies because they are the first people to see the baby కదా. So during the procedure వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా they will keep talking to us and we keep explaining to them. There is no హ్మ్. disturbance. డస్ దిస్ మ్యూజిక్ యాక్చువల్లీ హెల్ప్ మేడం? Yes, it ఓకే. relaxes. Especially if they have chosen some కొంతమంది గాయత్రి మంత్రం అడుగుతారు. అవును. కొంతమంది మంచి రీసెంట్లీ సంబడి ఆస్క్డ్ ఫర్ సల్మాన్ ఖాన్ సాంగ్స్. సో అట్లా డిఫరెంట్‌గా ఎవ్రీబడీస్ హ్మ్. చాయిసెస్ అన్నమాట. హ్మ్. అండ్ ఇట్ ఈస్ నాట్ దట్ లేబర్ ఓటీ అంటే ఇట్లా హడావిడిగా యాహ్! సీరియస్‌గా బయటికి లోపలికి తిరుగుతుంటాం. అలా సినిమాలో ఏముండదు. చూపించేలాగా. అలా ఆ! ఏముండదు. హ్మ్. ఇట్స్ మోర్ లైక్ ఎ లైవ్లీ ఎక్స్‌పీరియన్స్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ కంఫర్ట్. హ్మ్. ఎవరన్నా బయట నుంచి వచ్చారు. మీరు సిజేరియన్ చేస్తుంటే చూసారు. అయినా నాకు పర్వాలేదు. అట్లా ఉండాలన్నమాట. బికాజ్ హ్మ్. వి ఆర్ డూయింగ్ ఇట్ రైట్ అన్నప్పుడు మనకేమి టెన్షన్ ఉండదన్నమాట. హ్మ్.